ఒక టాప్ స్టూడెంట్ ఫస్ట్ చెప్తాను మీకు నేను. మీరు అన్నారు అంటే రెండు మూడు రకాల ఎగ్జాంపుల్స్ చెప్తాను. నేను పేరు చెప్పాను, బాగుండదు. ఇప్పుడు నౌ హీ హెడ్స్ అ బిగ్ రీసెర్చ్ థింగ్ ఇన్ అ బిగ్ మన కార్పొరేట్ ఇది, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మైక్రోసాఫ్ట్ లాంటి దాంట్లో. ఆ అబ్బాయి నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు. ఆయన ర్యాంక్ 10 లోపల, ఆల్ ఇండియా. సో ఆ అబ్బాయి ఒక క్వశ్చన్ అడిగాడు ఒకటి ఫిజిక్స్లో. అంటే చాలా మంచి పిల్లవాడు యాక్చువల్గా. కానీ ఒక క్వశ్చన్ అడిగితే ఆ టైంకి నాకు ఒక ఆలోచన వచ్చి చెప్పేసిన నేను, దిస్ ఇస్ అబ్జర్డ్ అన్నాడు. ఇది అబ్జర్డ్ సార్ అన్నాడు. మామూలుగా ఎట్లుంటుంది అబ్జర్డ్ అంటే, ఒక స్టూడెంట్ మిమ్మల్ని మీరు ఏం చెప్తున్నారంటే ఏమైతే ముఖం ఎర్రగా అయిపోద్ది మనకు. కానీ పర్లేదు అనుకొని తర్వాత చూద్దాంలే అనుకొని మళ్ళీ దాని గురించి రీసెర్చ్ చేస్తుంటే ఫెన్మెన్ లెక్చర్స్ అని ఒకటి పెద్ద ఫేమస్ బుక్ ఉంటుంది మనకు, ఫెన్మెన్ లెక్చర్స్ అని ఫిజిక్స్లో. ఇప్పుడు ఎవరికి తెలియదు అది. అప్పుడు ఐఐటి ప్రిపేర్ అవుతుంటే అది చదివేవాళ్ళు, ఇప్పుడంతా కోచింగ్ మెటీరియల్. సో ఆ దాంట్లో చదువుతూ ఉంటే ఆ పిల్లవాడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఉంది. అది సరిగ్గా నేను చెప్పేలాగానే ఉంది. సో ఆ బుక్ తీసుకెళ్ళి చూడనా ఇట్లా ఉంది అంటే, సారీ సార్ అన్నాడు. అంటే వాట్ ఐఎమ్ ట్రైన్ టు టెల్ ఈజ్, అట్లాంటి పిల్లల దగ్గర నుంచి యూ లెర్న్ మోర్. ఐ లెర్న్ ఫ్రమ్ స్టూడెంట్స్, టు బి వెరీ ఆనెస్ట్. చాలా బెస్ట్ స్టూడెంట్స్కి చెప్పడం అనే సబ్జెక్ట్ బాగా నేర్చుకున్నాను నేను, చాలా బాగా నేర్చుకున్నాను యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళం పిల్లలకి క్వశ్చన్స్ అడగమని. క్లాస్లో ఫ్రీడమ్ ఇచ్చేస్తే మామూలుగా ఏమవుతుంది, టాప్ స్టూడెంట్స్కి ఫ్రీడమ్ ఇస్తే మనకు రాకపోతే ఇన్సల్ట్ అవుతాం. కానీ అప్పుడు మొదటి నుంచి కూడా నాకు ఆ ప్రాబ్లం లేదు. పిల్లలకు ఫ్రీడమ్ ఇచ్చేయడము, వాళ్ళు 100 క్వశ్చన్స్ అడిగితే దాంట్లో దాదాపు ఒక 75 క్వశ్చన్స్ చెప్పినా పిల్లలు హ్యాపీ అవుతారు. 25 క్వశ్చన్స్ ఇప్పుడు రాలేదు తర్వాత చెప్తాం అంటే ఏమనుకోరు వాళ్ళు. సో అది అట్లాంటి పిల్లలు చాలామంది, వాళ్ళంతా ఇప్పుడు దే ఆర్ మేకింగ్ బిగ్ ఇంపాక్ట్ ఫర్ ద సొసైటీ.